గర్భసంచిలో గడ్డలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా? దిస్ ఈజ్ డాక్టర్ రవలి ననపనేని, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. గర్భసంచిలో గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి హానికరం కాదు, ఇవి క్యాన్సర్ గడ్డలు కూడా కాదు. సో ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ని మనం 1 to 10% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్లో చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ కనపడితే వాటి లొకేషన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీలో రిస్క్స్ అనేవి ఉంటాయి. సో వాటి సైజుని బట్టి కూడా ఉంటాయి. సో అవి గనక గర్భసంచి లోపల లేయర్లో ఎక్కువ ఉండి బేబీ గ్రో అయ్యే దగ్గర ఉంటే కనుక రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆ గడ్డలు గర్భసంచి కండరంలో పెద్ద కణితలు అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక బేబీ గ్రో అయ్యేటప్పుడు ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అండ్ బేబీ గ్రో అవ్వడానికి ప్లేస్ లేకపోవడం వల్ల ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే గ్రోత్ ఎక్కువ ఉండకపోవడం అట్లాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ పెద్ద గడ్డలు ఉన్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 4 నెలల నుంచి 6 నెలల సమయంలో మనకి పెయిన్ అనేది రావడం అనేది యూజువల్గా చూస్తూ ఉంటాం. అదేం హానికరం కాదు. అండ్ గర్భసంచి పైన గడ్డలు ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీతో యూజువల్గా కాంప్లికేషన్స్ ఉండవు. సో డెలివరీ అనుకున్నప్పుడు అవి గనక చాలా పెద్దగా ఉండి నార్మల్ డెలివరీకి సహకరించినప్పుడు సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సిజేరియన్ చేసేటప్పుడు మనం గర్భసంచికి ఇన్సిషన్ ఇచ్చి ఎక్కడి నుంచి అయితే బేబీని డెలివర్ చేస్తామో ఆ ప్లేస్లో గడ్డలు లేకపోతే ప్రెగ్నెన్సీకి ఏ కాంప్లికేషన్ ఉండదు. అదే కనుక ఆ ప్లేస్లో గడ్డలు ఉంటే అప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బ్లడ్ లాస్ ఎక్కువ అవడం వల్ల మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి రిస్క్స్ అనేవి ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో అనేవి ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ మెజర్స్ తీసుకోవడం మంచిది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇక్కడ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడలో అవైలబుల్గా ఉంటాను. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.